నమస్తే అండి, నేను రజాక్. జగన్మోహన్ పాస్టర్గా మారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి, కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ నడుస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి అవుట్ఫిట్ చూసిన తర్వాత నేను ఈ ఫోటోని ఎడిట్ చేశారేమో అనుకున్నా. కాదంట, అది నిజంగానే ఆయన అలాగే ఉన్నాడు, అలాగే ఫోటో దిగాడు, అది బయటకు వచ్చింది అనమాట. బేసిక్గా నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉన్న ఫోటో అయితే బయటకు వచ్చింది అనమాట. ఆ తర్వాత మరి వాళ్ళందరూ ఎవరో నాకైతే తెలియదు, వాళ్ళ వైఫ్ కూడా పక్కనే ఉన్నారు. సో ఆయన ఈ గెటప్లో నేను చూడడం మొట్టమొదటిసారి. ఎందుకంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రీమ్ కలర్ ప్యాంట్, అదేవిధంగా వైట్ కలర్ షర్ట్ వేయడమే మనం ఆయన రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి, మరి ముఖ్యంగా ఆయన మీడియాలో కనిపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చూసినటువంటి విధానం. అయితే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్ గెటప్లో ఉన్నాడంటూ కొంతమంది కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇంకొంతమంది అయితే మరి దీన్ని లాల్చీ ఫైజ్మా అనాలా, లేకపోతే కుర్తా అనాలా, మరి ఎలా అనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇది సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. ఆల్ ఆఫ్ సడన్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ మార్పుకి సంకేతాలు ఏంటి? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ అవుట్ఫిట్ వచ్చిన తర్వాత దాని కింద కామెంట్లు చూస్తూ వచ్చిన కామెంట్ల గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారంట. అంటే ఇంటర్నల్గా పార్టీ నేతలతో మాట్లాడుకునే సందర్భంలో ఆయన మాట్లాడిన మాట ఇది. ఏది? ఆయనకి 11 స్థానాలు వచ్చిన నేపథ్యంలో నేను ఈ దెబ్బతో హిమాలయాలకు పోదాం అనుకున్నాను, అయితే నాకు 40% ఓటింగ్ వచ్చింది కదా మన పార్టీకి, కాబట్టి ఇక్కడే ఉన్నానని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఈ హిమాలయాల కాన్సెప్ట్ ఏదైతే ఉందో మరి దాన్ని ప్రాక్టీస్ చేయడం కోసం ఈ డ్రెస్ ఏమైనా వేసినారా, లేదంటే ఇంట్లో ప్రేయర్స్ లాంటివి ఏమైనా జరిగినాయా, అందులో భాగంగా వేసినారా అనేది కంప్లీట్గా బయటకు రానప్పటికీ కూడా ఈ అవుట్ఫిట్ ఏదైతే ఉందో, ఈ వేసుకున్నటువంటి డ్రెస్ ఏదైతే ఉందో, ఇది సోషల్ మీడియాలో ఒకంత ఆశ్చర్యానికి అయితే గురి చేసింది అనమాట. రెండో విషయం ఏంటంటే ఇది సెట్ కాలేదు ఆయనకి. మేబీ మనం ఇంతకుముందు ఎప్పుడు చూడకపోవడం వల్ల అది సెట్ కావట్లేదు అనాలేమో, అంతే తప్ప నాకైతే ఫోటో చూసిన తర్వాత నిజంగా అది ఎడిట్ చేసి వదిలిపెట్టారేమో అనిపించింది. బేసిక్గా మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో పంచెకట్లో వస్తారు, కొన్ని సందర్భాల్లో లాల్చీ ఫైజమా లాంటివి వేసుకుంటారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో టీ షర్ట్ వేసుకుంటారు, నార్మల్ షర్ట్స్ వేసుకుంటారు, నార్మల్ ప్యాంట్స్ వేసుకుంటారు, జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారు. ఇలా ఒకటి కాదు, ఆయన సినిమా యాక్టర్ కాబట్టి సినిమాల్లో మనం చూసిన విధానం వేరు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్కి వచ్చినప్పుడు చేనేత బట్టలు వేసుకోవడం అయితే జరిగింది అనమాట. సో పవన్ కళ్యాణ్ గారిని మనం అనేక రకాలుగా చూసాం కాబట్టి మనకి ఏం అనిపించదు. కానీ మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా చూసేపాటికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. ఏంటిది, ఈయనకి ఇది సెట్ కాలేదు కదా, ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసినాడో అనేది. మరి ఏమో సరే, అల్టిమేట్గా కింద కామెంట్లు చూస్తే అర్థమైన విషయం ఏంటంటే ఏదో ప్రేయర్లు చేశారని చెప్పేసి ఇంట్లో, అందులో భాగంగా నేను వేసుకున్నాడని చెప్పేసి ఒకటి. రెండోది ఏంటంటే సరే ఇంకా కామెంట్స్ చేయాలి కాబట్టి, ట్రోల్ చేయాలి కాబట్టి, హిమాలయాలు పోవడానికి సిద్ధమైనాడు కాబట్టి ఇలాంటి లూజ్ ప్యాంట్లు లూజ్ షర్ట్లు వేయడం స్టార్ట్ చేశారన్నట్టుగా కొంతమంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా చూడటం కొంచెం విచిత్రంగానే అనిపించింది, కొంచెం వింతగానే అనిపించింది. పైపెచ్చి ఏంటంటే ఆయన చేతిలో చేయబెట్టే విధానం ఏదైతే ఉందో ఏంటో మరి ఆ బాడీ లాంగ్వేజ్ ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి అన్నట్టుగా మరి కొంతమంది మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర విడిచిపెట్టి ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటకలో బెంగళూరులో ఆయన ప్యాలెస్లో ఉన్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు పెద్దగా బయటకు అయితే కనిపించలేదు. ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెద్దగా పెట్టింది కూడా ఎక్కడ కూడా కనిపించలా. అదేవిధంగా ఏదైనా మాట్లాడాల్సి వస్తే ట్విట్టర్ వేదికగా మాత్రమే ట్వీట్ చేసి తన యొక్క విధానాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు తప్ప ఇప్పటి వరకు మీడియాని ఫేస్ చేయడం కానీ, అదేవిధంగా కంప్లీట్గా కార్యకర్తలతో మమేకం కావడం కానీ, కార్యకర్తలతో కూర్చోవడం కానీ ఎక్కడ కూడా లేదనమాట. ఇప్పటికీ కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలు కొంతమంది తెలిసిన వాళ్ళతో మాట్లాడితే విషయం అర్థమైంది ఏంటంటే ఎందుకు కార్యకర్తలను దగ్గరికి తీసుకోవట్లేదు అనేది వాళ్ళు మాట్లాడుతున్న మాట. మరి చూడాలి ఏం జరగబోతుందో. గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ అయితే కనుక ప్రస్తుతానికైతే అనుకున్నంత సావధానంగా అయితే లేదు వైసీపీ పార్టీకి. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క పవన్ కళ్యాణ్ గారిని పదే అనేవాళ్ళు అనమాట. మాట్లాడితే ఈయన పార్ట్ టైం పొలిటీషియన్, కుదిరితే హైదరాబాద్ వెళ్ళిపోతాడని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారేమో ఈరోజు ఆంధ్రాలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో బెంగళూరులో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నమాట. ఈ విధంగా ఆరోపణలు ప్రత్యారోపణలతో వీటన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్తగా ధరించినటువంటి వస్త్ర అలంకరణ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఒకంత ఆశ్చర్యాన్ని, అదేవిధంగా కొంత ట్రోలింగ్ని, కొంతమంది విమర్శల్ని, రకరకాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారు. మరి చూడాలి ఎప్పుడు బయటకు వస్తారో ఏంటనేది. ఆయన ట్వీట్లో కూడా కొంచెం మార్పు అయితే వచ్చింది. రీసెంట్గా మన
ఆర్మీ జవాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లోయలో కొట్టుకుపోయినారో నదిలో. సో ట్యాంకులతో సహా వాళ్ళు మరణించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి తన లైఫ్లో అనుకుంటా జాతీయవాదాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ట్విట్టర్ వేదికగా. సరే, ఈ విధంగా జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఫోటో ఎడిట్ చేశారు అనుకున్నా, కాదంటే రియల్ అంట.